స్టాప్ సేయింగ్ మై సెల్ఫ్ ప్రియాంక. అదేంటి ఇలా అంటున్నాను అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో మనం ఎప్పుడైనా మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మై సెల్ఫ్ ప్రియాంక ఆర్ మై సెల్ఫ్ రాహుల్ అనేది ఏదో ఒకటి మన పేరుని మనం మై సెల్ఫ్ అనే ట్యాగ్తో ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. సో అలా కాకుండా మనల్ని మనం ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలో అనేదే ఈ వీడియో. ఇన్స్టెడ్ స్టార్ట్ సేయింగ్ మై నేమ్ ఈజ్ ప్రియాంక ఆర్ ఐ యామ్ ప్రియాంక. ఎగ్జాంపుల్, myself Rahul, adi incorrect. My name is Rahul, this is correct. Myself Anjali, incorrect. My name is Anjali is correct. Myself ఎందుకు యూజ్ చేయకూడదు అని అంటే myself is not natural in English while introduction because myself is a reflexive pronoun. It is used when the subject and object are the same person. For example, I taught myself English. అంటే ఒక సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అనేది ఒకటే పర్సన్ అయి ఉన్నప్పుడు మాత్రమే మనం మైసెల్ఫ్ అనేది యూజ్ చేస్తాము. అంటే ఇక్కడ ఐ అనేది ఒక సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ద పర్సన్ హూ ఈజ్ డూయింగ్ ది యాక్షన్ అన్నమాట. థాట్ అనేది ఇట్స్ అ వర్బ్. మరి ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి అని అంటారా? ఇక్కడ ఆబ్జెక్ట్స్ వచ్చేసి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రిఫ్లెక్సివ్ ఆబ్జెక్ట్ అండ్ అదర్ ఈస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. రిఫ్లెక్సివ్ ఆబ్జెక్ట్ ఈస్ మై సెల్ఫ్ అండ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఈస్ ఇంగ్లీష్. ఇన్ దిస్ సెంటెన్స్ ఐ థాట్ మై సెల్ఫ్ ఇంగ్లీష్ అనే సెంటెన్స్లో నేనే పర్సన్, నా గురించే మాట్లాడుతున్నాను కాబట్టి మై సెల్ఫ్ అనేది యూజ్ చేశాను. వెన్ I am speaking about myself, here the subject and object both are related to me. That's the reason here I am using myself. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్డ్గా తెలుసుకుందాము. ప్రస్తుతానికైతే ఈ చిన్న వీడియో ఇంట్రొడక్షన్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది మీకోసము. ప్లీజ్ డూ like, share and subscribe to my channel Speak Easy with Priyanka. Thank you. Bye-bye.